హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఎ నర్స్. నేను మీ విజయ. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేసి డయాబెటిస్ మెలిటస్. చాలామంది ఈ రోజులలో డయాబెటిస్ వచ్చిందంటే ఫస్ట్ చాలా పానిక్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా నేను మీ అందరికీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా సఫర్ అవుతుంటే వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అసలు డయాబెటిస్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? ఎవరెవరికొస్తుంది? ఎన్ని టైప్స్ ఉంటాయి? అండ్ ఇందులో ఏమేమి రీజన్స్ ఉంటాయి? కాజెస్ ఏంటి? ప్రికాషన్స్ ఏంటి? నేను క్లియర్‌గా చెప్తాను. సో, ఈ రోజులలో ఏజ్ గ్రూప్‌కి రిలేటెడ్ లేకుండా డయాబెటిస్ అనేది అందరికీ అటాక్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటాను. సో, మీరు ఎడ్యుకేట్ చేయడానికి మీరు వర్తీనా అంటే యెస్, ఐ యామ్ 100% వర్తీ బికాస్ ఐ యామ్ ఏ రిజిస్టర్డ్ నర్స్. సో, నాకున్న నాలెడ్జ్‌ని మీకు షేర్ చేసుకోవడంలో ఏం తప్పు లేదు. డయాబెటిస్ మెలిటస్ అని అంటే షుగర్ అండి. నథింగ్. అది ఏం లేదు. డయాబెటిస్ అని అంటేనే మన బ్లడ్ లోపల ఉండే గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్‌గా ఉండేదానికంటే ఎక్కువగా ఉండడం దాన్ని డయాబెటిస్ మెలిటస్ అంటారు. అసలు ఈ డయాబెటిస్ మెలిటస్ ఎందుకొస్తుంది? ఎవరెవరికొస్తుంది? ఎందుకొస్తుందంటే మన శరీరంలో జరిగే ఒక ప్రక్రియ వల్ల వస్తుంది. అండ్ ఇది ఎవరెవరికొస్తుందనంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంప్రాపర్ ఇంబాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి అండ్ జంక్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి, ఒబేస్ ఉన్న వాళ్ళకి, మరి ముఖ్యంగా జీన్స్. మన జీన్స్ వల్ల కూడా మనకు డయాబెటిస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సరే మన శరీరంలో జరిగే ఏ ప్రక్రియ వల్ల వస్తుంది సిస్టర్ అని అంటారా? క్లియర్‌గా చెప్తాను వినండి. మన శరీరంలో ఒక ఆర్గన్ ఉంటుంది విచ్ ఈస్ కాల్డ్ యాస్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ నుండి ప్రొడ్యూస్ అయ్యేది ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అండి. సో, ఒక జంక్షన్ బాక్స్ నుండి ఒక కరెంట్ ఏ విధంగా అయితే పాస్ అవుతుందో, దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తాను. జంక్షన్ బాక్స్ వచ్చేసి మన ప్యాంక్రియాస్ అనుకోండి. ఇన్సులిన్ మనం కరెంట్ స్విచ్ బోర్డ్‌కి కనెక్ట్ చేసి, ఈ జంక్షన్ బాక్స్‌ని కనెక్ట్ చేస్తే ఏ విధంగా కరెంట్ పాస్ అవుతుందో, ఆ కరెంట్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో అనేది ఇది ఒక చిన్న స్టోరీ లాగా చెప్తా. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందనేది మీరు ఫన్నీగా తీసుకోవద్దు. మీరు చదువుకున్న వాళ్ళైతే మీ అందరికీ నేను చెప్పేది ఇంగ్లీష్‌లో ప్రతి ఒక్కటి అర్థమైతది. సో, మన ఏజ్ వాళ్ళు కాకుండా అమ్మమ్మలు, తాతయ్యలు ఎవరైనా బై మిస్టేక్‌లా లేకపోతే సడెన్‌గా నా వీడియో చూస్తే వాళ్ళకి గూడా అర్థం కావాలి గదా! సో, అందుకని చెప్తున్నా. ఇప్పుడు మన జంక్షన్ బాక్స్ వచ్చేసి ప్యాంక్రియాస్ అనుకోండి. ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చేది ఇన్సులిన్. అది కరెంట్ లాగా పాస్ అయ్యి మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. ఇన్ ద సేమ్ వే ప్యాంక్రియాస్ ఎప్పుడైతే ఇన్సులిన్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందో, లేదా ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసినా కూడా మన బాడీ ఎప్పుడైతే కరెక్ట్‌గా యూజ్ చేసుకోదో, అప్పుడు డయాబెటిస్ వస్తుంది. ఇంతే. ఇదే రీజన్. మన బాడీలో ఉండే ఒక అవయవము లోపల ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఒకవేళ ఎక్కువగా ఉత్పత్తి అయినా కూడా మన శరీరం సరిగ్గా ఉత్పత్తి అయినా గూడా మన శరీరం తీసుకోకపోవడం వల్ల గూడా డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పర్టిక్యులర్‌గా 16 ఇయర్స్, 17 ఇయర్స్, 50 అబోవ్‌కే కాదు. ప్రతి ఒక్కరికి డయాబెటిస్ ఈస్ క్వైట్ నార్మల్ అయిపోయింది. లేదా మన లైఫ్ స్టైల్ ఇంబాలెన్స్డ్ లైఫ్ స్టైల్, హార్మోనల్ ఇంబాలెన్స్ వీటన్నిటి వల్ల మనకి డయాబెటిస్ అనేది అటాక్ అవ్వడం జరుగుతుంది. సో, దీంట్లో టైప్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1 ఈజ్ టైప్ 1 అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేదాన్ని టైప్ 1 అంటారు. ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసినా కూడా మన శరీరం సరిగ్గా ఉపయోగించుకోకపోతే దాన్ని టైప్ 2 అంటారు. టైప్ 3 జెస్టేషనల్ డయాబెటిస్. టైప్ 3 డయాబెటిస్‌లో ఖచ్చితంగా మనము చాలా కాన్సంట్రేషన్, చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకనంటే ఇది మదర్‌కి అండ్ చైల్డ్‌కి సంబంధించింది. సో, వన్స్ మీ అబ్‌స్ట్రిషన్ మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళు మీ డైట్‌లో కానీ, మీ మెడికేషన్స్‌లో గానీ ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేసేస్తుంటారు. వాళ్ళు చెప్పినవి మనం ఫాలో అవుతే మనకి బ్యాలెన్స్డ్‌గా అండ్ హ్యాపీగా డెలివరీ అయిపోయిన తర్వాత ఈ డయాబెటిస్ అనేది పోతుంది. డయాబెటిస్ అనేది మనది ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్‌కి చాలామందికి నాకు షుగర్ వచ్చేసింది లైఫ్ లాంగ్ ఉండిపోతదని చాలా మటుకు అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్స్ రాంగ్. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వన్స్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఇది స్లోగా అదే మీ ఇన్సులిన్ అనేది తగ్గిపోతూ ఉంటుందనమాట. ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువగా రైజ్ అవ్వడం వల్లనే ఈ జెస్టేషనల్ డయాబెటిస్ వస్తుంది.
యాజ్ సింపుల్ చెప్పేసాను కదా! సో, నెక్స్ట్ మీకు షుగరొచ్చేసి అటాక్ అయిపోయింది. అటాక్ అయిన తర్వాత నాకు కరెక్ట్‌గా ఉందా? ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? నా షుగర్ లెవెల్స్ అనేది మీరు ఖచ్చితంగా డైలీ మార్నింగ్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా 2 డేస్‌కొకసారనో లేకపోతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ మీరు చెక్ చేసుకుంటే మీ లెవెల్స్ తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మీరు మీ మెడికేషన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా డయాబెటిస్ వచ్చిందనంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రతి మెడిసిన్‌ని మీరు టైంకి యూజ్ చేసుకోవాలి. వాళ్ళిచ్చిన డైట్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. సో దట్ మీరు బ్యాలెన్స్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నా వీడియోస్ మీకు నచ్చితే మీరు తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా చేస్తారు. హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో. బాయ్.